నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఢిల్లీలో స్థిరపడిన తెలుగువారు తనకు ఓటేసి గెలిపించాలని న్యూఢిల్లీ లోక్సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి బాన్సూరి స్వరాజ్ కోరారు. సోమవారం ఢిల్లీలోని సదరన్ హోటల్లో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి హాజరై తెలుగు సమూహంతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలకు చిన్నమ్మగా సుపరిచితురాలైన దివంగత బీజేపీ నేత సుష్మా స్వరాజ్ కూతుర్ని అంటూ పరిచయం చేసుకున్న ఆమె చిన్నమ్మ బిడ్డకు ఓటేసి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే తనకు ఆంధ్ర వంటకాలు చాలా ఇష్టమని, ఆంధ్ర ప్రాంత ప్రజలన్నా అంతే ఇష్టమని బాన్సూరి తెలిపారు. మొత్తంగా ఢిల్లీలో స్థిరపడి ఓటు హక్కు కలిగిన తెలుగు వారంతా తనకు మద్దతు తెలపాలని కోరారు. అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ కృష్ణ అద్వానీ వంటి దిగ్గజ నేతలు ప్రాతినిధ్యం వహించిన న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అగ్రనాయకత్వం ఈసారి బాన్సూరి స్వరాజ్ కు అవకాశం కల్పించింది. దేశానికి జరిగిన మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికల్లో కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ అభ్యర్థి సుచేత్ర కృపలానిని గెలిపించిన ఓటర్లు 1961, 1967లో భారతీయ జనసంఘ్ పార్టీని గెలిపించారు. 1977, 1980 ఎన్నికల్లో జనతా పార్టీ తరపున అటల్ బిహారీ వాజ్పేయి గెలుపొందారు. బీజేపీ ఆవిర్భావం అనంతరం 1989, 1991 ఎన్నికల్లో వరుసగా లాల్ కృష్ణ అద్వానీ గెలుపొందారు. 1996, 1998, 1999 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి జగ్మోహన్ మల్హోత్రా గెలుపొందగా 2014, 2019 ఎన్నికల్లో వరుసగా మీనాక్షి లేఖి గెలుపొందారు. ఈసారి అభ్యర్థిని మార్చిన బీజేపీ అగ్రనాయకత్వం సుష్మా స్వరాజ్ కుమార్తె బాన్సూరి స్వరాజ్ కు టికెట్ కేటాయించింది. బీజేపీకి పూర్వరూపంగా ఉన్న భారతీయ జనసంఘ్ కాలం నుంచి పట్టున్న నియోజకవర్గంలో ఈసారి బాన్సూరి గెలుపొందాలని చూస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీలో స్థిరపడ్డ దక్షిణాది రాష్ట్రాల ఓటర్ల మద్దతు కోరుతున్నారు. సదరన్ హోటల్లో తెలుగు సమాజంతో మాట్లాడిన బాన్సూరి అనంతరం కాన్స్టిట్యూషనల్ క్లబ్ లో తమిళ సంఘం ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరై ప్రచారం చేశారు. సదరన్ హోటల్లో తెలుగు సమాజంతో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని ఆ గ్రూప్ ఎండీ ఆలపాటి కృష్ణమోహన్ ఏర్పాటు చేయగా బీజేపీ నేతలు కిలారి దిలీప్, నూనె బాలరాజ్ తో పాటు న్యూఢిల్లీలోని పలువురు తెలుగు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కృష్ణమోహన్ మాట్లాడుతూ తాము ఢిల్లీలో బీజేపీకి, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి కొన్ని దశాబ్దాలుగా మద్దతిస్తూ వస్తున్నామని తెలిపారు. ఇప్పుడు ఈ రెండు పార్టీలు కలిసి ఎన్డీఏ కూటమిలో ఉండటం సంతోషంగా ఉందని, అటు రాష్ట్రంలో ఇటు కేంద్రంలో కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలో స్థిరపడ్డ తెలుగు ప్రజలు 7 నుండి 8 లక్షల మంది వరకు ఉన్నారని ఆయన తెలిపారు. నమస్కారం అండి. నా పేరు కృష్ణమోహన్ ఆలపాటి అండి. నేను మేనేజింగ్ డైరెక్టర్ సదర్న్ ట్రావెల్స్. ఈరోజు మన బాన్సూరి స్వరాజ్ గారు, సుష్మా స్వరాజ్ గారి డాటరు మన సెంట్రల్ ఢిల్లీ కాన్స్టిట్యున్సీకి ఎంపీగా పోటీ చేస్తున్నారు. వారు వృత్తిరీత్యా ఒక అడ్వకేట్ అండి. చాలా మంచి వక్త, మంచి ట్రాక్ రికార్డు ఉన్నారు. సుష్మా స్వరాజ్ గారు నుంచి తెలియని వాళ్ళు ఎవరు లేరండి ఈ కంట్రీలో. వారు కంట్రీ కోసం ఎంతో దోహదం చేశారు, ఎన్నో సాక్రిఫైసెస్ చేశారు. సో వారిని మనం ఈరోజు పిలిచి సత్కరించి, మన తెలుగు వారందరినీ పిలిచి వారిని మనం ఒక చిన్న ఒక సభలాగా పెట్టామండి. మీట్ అండ్ గ్రీట్ అని పెట్టాం. వారు వచ్చి అందరినీ సంబోధించారు తెలుగు వారిని. ఇక్కడున్న తెలుగు వారందరూ కూడా మోస్ట్లీ మనకి ఉద్యోగరీత్యా ఎక్కడి నుంచో మనకి తెలంగాణ, ఆంధ్ర నుంచి ఎంతో వచ్చి ఎన్ని లక్షల మంది ఇక్కడ మంది సెటిల్ అయ్యారండి. ఆల్మోస్ట్ 7-8 లక్షల మంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరూ బిజినెసెస్లో, వేరే జాబ్స్లో ఇక్కడ ఉన్నారు. అందరూ బాగా చేస్తున్నారండి అందరూ. సో మనకంటూ స్పెసిఫిక్గా ప్రాబ్లమ్స్ లేదు. కంట్రీ అభివృద్ధి దృష్ట్యాన్ని మనం వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం. ఈరోజు మోదీ గారి హయాంలో కంట్రీ ఎంతో ప్రగతికి వెళ్తుంది. మనకు ఆర్థిక పరిస్థితి అనుకోండి, ఉద్యోగ పరిస్థితులు అనుకోండి, మనం వరల్డ్ ఫోరంలో కానీ మనకు ఎంతో మంచి కీర్తి వచ్చిందండి. సో ఆ దృష్టిలో మనం మోదీ గారికి అందరినీ ఓటేయమని ప్రార్థిస్తున్నాం. ఇక్కడ తెలుగు వారందరినీ చేస్తున్నాం. అలాగే మనం ఆంధ్రప్రదేశ్లో మనం తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తామండి. అండ్ ఈరోజు తెలుగుదేశం, బీజేపీ మన కూటమిలో ఉండడం కూడా మనకి ఎంతో సంతోషంగా ఉంది.